అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ కవ్వింత. అంజనీ మూవీస్ బ్యానర్లో పువ్వాల శ్రీనివాసరావు గారు నిర్మాతగా, విజయ్ చౌదరి త్రిపురనేని డైరెక్టర్గా, సునీల్ కశ్యప్ గారు సంగీత దర్శకుడిగా, విజయ్ దాట్ల దీక్షా పంత్ జంటగా త్వరలో మన ముందుకు వచ్చేస్తోంది కవ్వింత. ఈరోజు కవ్వింత ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి అతిథులు, ప్రముఖులు, పెద్దలు, ఇదే మా స్వాగతం, సుస్వాగతం. రాలుగాయ సిన్నది రాను రాను వంటది రాత్రిరేల రమ్మంటేను పిడికిడంత నడుముని తడమనివ్వమంటది ఉండలేను ఎల్లా నేను కోకే జారిస్తుందంట కాకే రేకిస్తుందంట చూపించకుండా నోరే ఊరిస్తుందంట bye 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 చిన్నదాన్న చెప్పగలదాన్న సోకే సిటీలో ఉన్న సాలనంత ఉన్నదాన్న హౌసిల్లదాన్న లేత పుల్లుదాన్న పాల మీక డంటి పొంపు సొంపులున్నదాన్న bye 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 పూసంతా సిర్రే కట్టి సోకంతా అరబెట్టి నువ్విట్ట వస్తా ఉంటే ఉందే నాకెట్లకోనే కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. కారణం ఉన్నాయి. నాకు కూడా సినిమా పరిస్థితితో కొంత అనుబంధం ఉంది. మరి డైరెక్టర్ గారు ఎవరో కాదు, మా గురువు గారు అయినటువంటి మహారాజ్ గారు మనవడు. మహారాజ్ గారికి నాకు నన్ను అనుబంధం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు షూటింగ్ అంతా విశాఖపట్నం జిల్లాలో జరిగింది. అప్పుడు వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అది. మంచి రైటర్ అతను. కృష్ణ గారి సినిమాలకు చాలా సినిమాలకు అతను మాటలు రాసిన సందర్భం మీ అందరికి తెలుసు. అదేవిధంగా మా మిత్రుడు మరి నాయుడు, మా మిత్రుడు కొడుకు అతను. ఇది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అతను సినిమాకి. అంతేకాకుండా ఈరోజు సినిమా పరిశ్రమ గురించి నాకున్న అనుభవం ఏంటంటే, నేను కూడా 5 సినిమాల వరకు తీయడం జరిగింది గతంలో. పూరి జగన్నాథ్ గారితో ఇడియట్ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత 5 సినిమాలు తీస్తాం. 5 సినిమాల తర్వాత గిరిబాబు గారు కూడా యాక్ట్ చేశారు మా సినిమాలో. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టైం లేక తీయలేకపోయాం. మళ్ళీ అవకాశం వస్తే ఒక మంచి సినిమా తీయాలని కూడా నేను ఆలోచిస్తున్నాం. ఆ రోజు పూరి జగన్నాథ్ గారు నేను కలిపి తీసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని. ఏం చేద్దారంటే, నాకు తెలిసి చాలామంది టాలెంట్ ఉన్నటువంటి యువత చాలామంది కురవాళ్ళు ఉన్నారు, వారికి అవకాశాలు రావట్లేదు. అటువంటి వారికి అవకాశాలు ఇస్తే తప్పనిసరిగా బ్రహ్మాండంగా తీస్తారనే విశ్వాసం నాకు ఉంది. అందుకే చక్రి గారు కూడా ఆ రోజు మా సినిమాకి చక్రి గారే మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పిక్చర్ కూడా విజయవంతం అవ్వాలని, ఆడియో విజయవంతం అవ్వాలని, నిర్మాతలకు కూడా 4 డబ్బులు రావాలని, మళ్ళీ ఇటువంటి సినిమాలు మంచి సినిమాలు తీసి, మరికొన్ని సినిమాలు తీసి మంచి యాక్టర్లకు కానీ అదే టెక్నీషియన్స్ మంచి కురవాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిపురనేని మహారథి గారు నాకెంతో మరి పరిచయస్తులు కావాల్సినటువంటి వారు భారతీయ జనతా పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశారు. నాకు అండదండగా అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేయడం కోసము మరి కలిసి నడిచాము. అదేవిధంగా వారి కుమారుడైనటువంటి త్రిపురనేని వరప్రసాద్, మేము ముద్దుగా మనమందరం చిట్టి అని పిలుచుకుంటాము. వీరు కూడా గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో నాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి మాకు
ఈ కుటుంబానికి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అందుకోసమే చిట్టి గారు రమ్మనగానే మా కుటుంబం అంతా మరి రాక తప్పలేదు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సంబంధించినటువంటి ఆడియో రిలీజ్ కూడా నేను వచ్చాను. ఆడియో రిలీజ్ కూడా నేను పాల్గొన్నాను. అందుకోసమే మరి ఈరోజు కూడా సాంగ్స్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా రావాలంటే అప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఈరోజు మన దేశాన్ని సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మరి ఈ సినిమాలో ఒక సందేశంతో కూడినటువంటి సినిమా ఇది. సందేశంతో కూడినటువంటి ప్రేమకథతో కూడినటువంటి సినిమా ఇది. విజయ్ డైరెక్టర్గా వస్తున్న కవ్వింత సినిమా ఇంతకుముందు వర్కింగ్ వీడియో రిలీజ్ అప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. విజయ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు బాగా నచ్చాయి. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు విజయ్లో ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను. అలాగే ఈ సినిమా విజువల్స్ చూస్తే లొకేషన్స్ ఎంతో బాగున్నాయి. ఎక్కడో బయటికి వెళ్ళి తీసినట్టుగా ఉన్నాయి. మన స్టేట్లోనే ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా అంటే మనం గానుగెద్దులాగా వెళ్ళిన లొకేషన్స్కే వెళ్తూ చేసిన చోటే చేస్తూ రిపీటెడ్గా చూపిస్తున్నాం లొకేషన్స్ని. అలా కాకుండా లోతుగా వెళ్ళి మన నేటివిటీలో కూడా మంచి విలేజెస్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేశాడు విజయ్. డెఫినెట్గా దీని తర్వాత మరిన్ని సినిమాలు ఆ లొకేషన్స్లో షూటింగ్కి వెళ్తారని నేను అనుకుంటున్నా. అంత బాగున్నాయి లొకేషన్స్. సో డెఫినెట్గా అందరూ కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, టెక్నీషియన్స్తో వస్తున్న ఈ సినిమా, కొత్త ప్రొడ్యూసరు, అందరూ కొత్త వాళ్ళతో వస్తుంది. చాలా ఫ్రెష్నెస్ ఉంది దీనిలో కనిపిస్తోంది. డెఫినెట్గా మంచి మంచి స్కీములతో వస్తున్నారు కొత్త కంటెంట్ని ఆడియన్స్కి రీచ్ చేయడానికి. అట్లాగే విజయ్ కూడా ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో బిజినెస్ కాన్సెప్టు తను తీసుకొచ్చాడు. థియేటర్ పరంగా ఒక్కొక్క థియేటర్కి ఒక్కొక్క బయ్యర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అది చాలా పాజిటివ్గా ఉంది. బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయింది అని చెప్పి విన్నాను నేను. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నటువంటి యూత్ని అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా అందరికీ మొత్తం కవింత టీంకి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. త్రిపురనేని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన మగారథి గారు నాకు బాగా తెలుసు. టి కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన ఆయన డైరెక్టర్ గారితో స్టార్టింగ్లో కలవడం జరిగింది. అదే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చూసాము. ఇప్పుడు చిట్టిబాబు గారి గురించి అందరికీ తెలుసు. సో ఎనర్జెటిక్ పర్సన్. అండ్ ఆయన వాళ్ళ అబ్బాయి అంటే మగారథి గారి మనవడు. సో ఆయన మన డైరెక్టర్ గారు భీమినేని సీన్ చెప్పినట్టు ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని టాలెంట్స్ ఉన్నాయి అని ఆయన అన్నారు. డైరెక్టర్కి కావాల్సిన టాలెంట్స్ మాత్రం లేదు, ఆయనకి ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా దాన్ని బయటికి తీసుకొచ్చి ఓ పెద్ద సక్సెస్ చేయాలి అన్న ఒక పెద్ద టాలెంట్ కూడా ఆయనకు బాగా తెలిసి ఉంది. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ ఫిలిం కవ్వింత తప్పకుండా ఓ చాలా మంచి ఫిలిం అయి ఉంటుంది అని నా మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ ఎవ్రీథింగ్. ఈ ఫంక్షన్ ఆర్గనైజేషన్ నుంచి ఒక పెద్ద స్క్రీన్లో ఆయన తీసింది చూపిస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఆయన తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు ఈ సినిమాతోనే నాకు నమ్మకం కలిగింది. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా ఆ పాటలు కూడా చూస్తుంటే చాలా బాగున్నాయి. వచ్చి మాస్ మసాలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది విజయ్ చౌదరి. రెండు వన్స్ మోర్ అంటున్నారు వాళ్ళు కూడా. అప్పుడే ఎన్నిసార్లు చూస్తారు. నన్ను అడిగితే మొత్తం బొబ్బిలి వాళ్ళే ఇక్కడ సగం మంది ఉన్నారనిపిస్తుంది. బొబ్బిలి వాళ్ళే సగం మంది ఉన్నారనిపిస్తుంది. హీరో హీరోయిన్ కూడా బాగున్నారు. అంటే ఇవాళ హీరో అనేవాడు ప్రతివాడు నిన్ను కాదు బాబు, అందరు గడ్డ పెంచుతున్నారు.
అందరూ గడ్డ పెంచుతున్నారు, మా వాడు కూడా గడ్డ పైన చుట్టిపోయింది, కింద పెంచాడు. చెవుల మీద పక్కన కింద మొత్తం పెంచుతున్నాడు. సరే, ఆడి కూడా చాలా బాగుంది. ఈ సినిమా హిట్ కావాలని పదే పదే కోరుకుంటూ, ఇంకొకటి సపరేట్గా ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు గారికి వీరికి పెద్ద సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రజాహిత కార్యక్రమాలు, సేవ తత్పరత, సేవ చేసే గుణం ఇందాక మనకి చూసాం. అందువల్ల ఇలాంటి సినిమాల్లో కోట్లు సంపాదించి మీరు ప్రజల కోసం ఖర్చు పెట్టే మనస్తత్వం మీకు ఉందని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. పెద్ద గ్రేట్ హిట్ కావాలని, మళ్ళీ సినిమాలు చేసి ప్రజల సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ మంత్ కవింత యూనిట్ రిలీజ్ చేసినటువంటి వీడియోని చూశాను, మేకింగ్ ట్రైలర్ అండి. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక మంచి ఫీల్ గుడ్ విలేజ్ లవ్ స్టోరీ చూస్తున్న అనుభూతి కలిగింది. దర్శకుడి పనితనము, దర్శకుడి టేస్ట్ అందులో కనబడుతోంది. హీరో హీరోయిన్ చక్కగా నటించారు. ముఖ్యంగా దీక్ష మా ఒకలైలా కోసం సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేసింది. అలాగే సునీల్ కశ్యప్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. మా రైటర్ నివాస్, అందరు మిత్రులు. డెఫినెట్గా కవింత సినిమా మీ అందరినీ కవ్వించాలని, మీ అందరి మనసును కవ్విస్తూ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత కసితో తీసాడో ఈ సినిమాని మీరు స్క్రీన్ మీద చూస్తే చెప్పచ్చు. సో బ్యూటిఫుల్ పైర్ దీక్ష అండ్ విజయ్, బ్యూటిఫుల్ పైర్ అండి. దీక్ష అండ్ విజయ్ చాలా 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 అంటే నేను ఇంతవరకు ఫుల్ మూవీ చూడలేదండి. నేను పాటలు లేట్గా ఇచ్చాను అంటున్నాడు, కానీ నాకు ఇంతవరకు సినిమానే లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, అందుకే లేట్గా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి టు బీ ఆన్ దిస్ స్టేజ్. బ్యూటిఫుల్ అకేషన్ టుడే. ఈ సత్య నీది కాదు నాది. కావాలంటే నువ్వు కలర్ సత్యం చూసుకో, కాలుగుందేమో కనుక్కో. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకు అనుకున్నా.